నమస్కారం. ఈనాటి సమగ్ర వార్తా విశ్లేషణకు స్వాగతం. రోజు మనం ఎన్నో రకాల వార్తలు చూస్తుంటాం, కాని ఆ సంక్లిష్టమైన వార్తల వెనక ఉన్న అసలు కథను చాలా సులభంగా, స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నమే మన ఈ కార్యక్రమం. సో ఇంకెందుకు ఆలస్యం, నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశాలను ప్రధానంగా 4 విభాగాలుగా విభజించాం. ముందుగా మన దేశంలో నడుస్తున్న ఎన్నికల కోలాహలం, ఆ తర్వాత న్యాయస్థానాలు, చట్టపరమైన అంశాలు, మూడోది అంతర్జాతీయ సంబంధాలు, ఉద్రిక్తతలు, చివరగా మన రాష్ట్రాల్లో జరుగుతున్న కొన్ని ముఖ్యమైన సంఘటనలను చూద్దాం. ఓకే, ముందుగా మొదటి విభాగం గురించి మాట్లాడుకుందాం. అదేనండి, మన దేశంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల హడావిడి. అసలు ఓటర్ల స్పందన ఎలా ఉంది, ఏ స్థాయిలో పోలింగ్ జరుగుతోంది అనేది చూద్దాం. 92.88%. నమ్మశక్యంగా లేదు కదూ. పశ్చిమ బెంగాల్ మొదటి దశ పోలింగ్లో నమోదైన రికార్డు ఓటింగ్ శాతం ఇది. జనం ఎంత ఉత్సాహంగా ఓటు వేయడానికొచ్చారో చెప్పడానికి ఈ ఒక్క నెంబర్ చాలు. 2011లో ఉన్న 84.33% రికార్డును కూడా ఇది అవలీలగా దాటేసింది. ఇక తమిళనాడులో పరిస్థితి చూస్తే అసలు మన ప్రజాస్వామ్యం ఎంత చురుకుగా ఉందో మనకు బాగా అర్థమవుతోంది. రోడ్ల మీద భారీ ట్రాఫిక్ జాములున్నా సరే అవేవీ జనాల్ని ఆపలేకపోయాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా అత్యధికంగా 85.15% పోలింగ్ నమోదైందంటే ప్రజల ఉత్సాహం ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలుస్తోంది. ఒకవైపు ఇలా కళ్ళు చెదిరే స్థాయిలో పోలింగ్ శాతాలు చూస్తుంటే, మరోవైపు దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఒకే ప్రజాస్వామ్యంలో ఈ 2 భిన్న కోణాలు ఎందుకున్నాయో వెంగై వాయల్ లాంటి ప్రాంతాలను చూస్తే అర్థమవుతుంది. ఈ నల్ల జెండాలు చూశారు కదా, ఇవి వాళ్ల నిరసనకు ప్రతీక. పుదుక్కోట్టై జిల్లాలోని వెంగైవాయల్ గ్రామంలో మొత్తం 69 మంది ఓటర్లుంటే కేవలం 8 మంది మాత్రమే ఓటు వేశారు. మిగతా వాళ్లంతా ఎన్నికలను బాయ్కాట్ చేశారు. ఎందుకంటే 2022లో వాళ్ల ఊరి తాగునీటి ట్యాంకులో మానవ వ్యర్థాలు కలిపిన దారుణం జరిగింది. దానికింకా న్యాయం జరగలేదని డిమాండ్ చేస్తూ ఇలా నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఇక ఓటర్ల సంగతి పక్కన పెడితే రాజకీయ నాయకుల వ్యూహాలు కూడా ఆసక్తికరంగా నడుస్తున్నాయి. బీహార్లో అధికార ఎన్డీఏ 202 మంది ఎమ్మెల్యేలతో విశ్వాస తీర్మానానికి రెడీ అవుతోంది. గతంలో తమకిచ్చిన మద్దతుకు కృతజ్ఞతగా జేడీయూ ఏకంగా ముఖ్యమంత్రి పదవినే బీజేపీకి వదిలిపెట్టేసింది. అదే సమయంలో పెండింగ్ పెన్షన్లు క్లియర్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ నుంచి 12,000 కోట్ల రూపాయల అప్పు కోసం బీహార్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మరోవైపు మహారాష్ట్రలో చూస్తే శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేయాలని ఉద్ధవ్ ఠాక్రేను కాంగ్రెస్ కోరుతుండగా, బీజేపీ కూడా 4 స్థానాల్లో పోటీకి సన్నాహాలు చేస్తోంది. పాలిటిక్స్ అంటేనే ఎత్తుగడలు కామన్ కదా. సరే, ఇప్పుడు మనం రెండో విభాగంలోకి అడుగు పెడదాం. దర్యాప్తు సంస్థల మీద మన న్యాయ వ్యవస్థ ఎలా ఫోకస్ పెట్టింది, వాళ్ల చర్యలను కోర్టులు ఎలా నిశితంగా పరిశీలిస్తున్నాయో ఇక్కడ చూద్దాం. రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందని మీరు వాదిస్తున్నారా? ఇది సాక్షాత్తు సుప్రీంకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీని అడిగిన సూటి ప్రశ్న. పశ్చిమ బెంగాల్లో ఈడీ యాక్షన్స్ చుట్టూ అసలు ఎలాంటి లీగల్ డ్రామా నడుస్తోందో చెప్పడానికి ఈ ఒక్క ప్రశ్న చాలు. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, దర్యాప్తు సంస్థలపై కోర్టుల నిఘా బాగా పెరిగింది. బెంగాల్లో చట్టబద్ధమైన పాలన లేదు అన్న ఈడీ వాదనను సుప్రీంకోర్టు ప్రశ్నిస్తే, ఇది రాష్ట్రానికి కేంద్రానికి మధ్య ఉన్న సమాఖ్య వివాదం కాబట్టి కేంద్రం ఆర్టికల్ 131 కింద కేసు వెయ్యాలని రాష్ట్రం వాదిస్తోంది. మరోవైపు 2006 మాలెగావ్ పేలుళ్ల కేసులో ఎన్ఐఏ దర్యాప్తు తీరును బాంబే హైకోర్టు గట్టిగా తప్పుబట్టింది. చట్టబద్ధంగా ఆమోదయోగ్యం కాని వాంగ్మూలాలను సాక్ష్యంగా ఎలా తీసుకుంటారని ప్రశ్నించింది. అలాగే మణిపూర్లో కూడా కింది స్థాయి పోలీస్ అధికారులకు యూఏపీఏ కింద అరెస్టులు చేసే పవర్స్ ఇవ్వడాన్ని అక్కడి హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మన మూడో విభాగంలో కాస్త జాతీయ స్థాయి నుంచి జూమౌట్ చేసి అంతర్జాతీయ స్థాయికి వెళ్దాం. ఇతర దేశాలతో మన దౌత్య సంబంధాలు, అలాగే అక్కడ పెరుగుతున్న ఉద్రిక్తతల గురించి మాట్లాడుకుందాం. ఇవి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రీపోస్ట్ చేసిన ఇమిగ్రేషన్ వ్యతిరేక కామెంట్స్. ఇండియానో చైనానో కించపరిచేలా ఉన్న ఈ మాటలపై మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించక తప్పలేదు. ఈ వ్యాఖ్యలు అవగాహనా లోపంతో చేసినవని, ఏమాత్రం సబబు కాదని, పేలవమైన అభిరుచికి నిదర్శనమని మన అధికారులు చాలా స్పష్టంగా అధికారికంగా బదులిచ్చారు. అదే సమయంలో అటు గల్ఫ్ ప్రాంతంలో టెన్షన్స్ పీక్స్కి వెళ్తున్నాయి.
హార్ముజ్ జలసంధిలో మందుపాత్రలు వేస్తున్న ఇరాన్ పడవలను ఏమాత్రం ఆలోచించకుండా ధ్వంసం చేయాలని అమెరికా అధ్యక్షుడు తమ నేవీకి ఆర్డర్స్ ఇచ్చేశారు. మరోవైపు ఇరానేమో ఈ జలసంధి మీదుగా వెళ్లే నౌకల దగ్గర టోల్ వసూలు చేయడం స్టార్ట్ చేసింది. పరిస్థితి చూస్తుంటే రాబోయే రోజుల్లో ఇది ఇంకెంత దూరం వెళ్తుందో అనిపిస్తోంది. అయితే ఒకవైపు గల్ఫ్లో ఇంత టెన్షన్ వాతావరణం ఉంటే మన భారతదేశం మాత్రం చాలా సైలెంట్గా, ప్రోయాక్టివ్గా తన దౌత్య వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇంధన సరఫరా కోసం వేరే ఆప్షన్స్ వెతుక్కుంటూనే ఆఫ్రికా, ఈజిప్ట్ దేశాలతో రక్షణ, అభివృద్ధి సంబంధాలను బలపరుచుకుంటోంది. ఆఫ్రికాలో ఏకంగా 46 దౌత్య మిషన్లు మరియు ఈజిప్ట్తో $20 బిలియన్ తయారీ లక్ష్యంతో 2026-27 డిఫెన్స్ ప్లాన్, ఇవన్నీ మన స్ట్రాటజీకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్. ఇక ఫైనల్గా మన 4వ విభాగం, మన రాష్ట్రాల్లో నిత్యం జరిగే కొన్ని ముఖ్యమైన సంఘటనలు, సాధించిన విజయాలు, వినడానికి బాధగా అనిపించే కొన్ని విషాదాలను ఫాస్ట్ ఫార్వర్డ్లో చూసేద్దాం. ముందుగా ఒక పాజిటివ్ న్యూస్తో స్టార్ట్ చేద్దాం. ఇది కర్ణాటక సాధించిన ఒక అద్భుతమైన విద్యా విజయం. ఈ ఏడాది జరిగిన ఎస్ఎస్ఎల్సీ పరీక్షలలో ఏకంగా 94.1% మంది రెగ్యులర్ విద్యార్థులు పాసయ్యారు. ఇది నిజంగా ఒక చారిత్రాత్మక ఘనత అని చెప్పాలి. నోటీస్ బోర్డుల దగ్గర ఈ స్టూడెంట్స్ ఎలా గుమిగూడారో చూస్తుంటేనే తెలుస్తోంది వాళ్ల ఆనందం. ఇంత పెద్ద అకాడమిక్ సక్సెస్ అంటే ఆ మాత్రం సంబరాలుండటం సహజమే కదా. ఈ సక్సెస్ స్టోరీ నుంచి ఒక టెన్షన్ పెంచే సర్వైవల్ స్టోరీకి వెళ్దాం. కేరళలోని నగరంపార అడవి ప్రాంతంలో దట్టమైన పొగమంచు, భారీ వర్షంలో 8 మంది ఫారెస్ట్ ఆఫీసర్స్ దారితప్పి ప్రాణాపాయంలో చిక్కుకున్నారు. వాళ్ళని రక్షించడానికి వెళ్లిన మరో టీం కూడా కట్టిక చీకట్లో దారితప్పింది. ఊహించండి ఆ రాత్రి వాళ్ల పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో. అదృష్టవశాత్తు మరుసటి రోజు ఉదయానికి అదనపు సిబ్బంది చేరుకుని ఆ 8 మందిని సేఫ్గా స్టేషన్కు తీసుకొచ్చారు. వామ్మో, వింటుంటేనే రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి గదూ. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న అప్డేట్స్ అన్నీ రోజువారీగా సామాన్యులు ఫేస్ చేస్తున్న సవాళ్లు. ఉత్తరప్రదేశ్లో బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్ల జరిగిన ఘోర ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళలో విపరీతమైన ఎండలకి ఒక కార్మికుడు వడదెబ్బతో చనిపోయాడు. అక్కడ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే ఛాన్సుందని ఆరెంజ్ అలర్ట్ కూడా ఇచ్చారు. యూపీలో చూస్తే మే 1న పారిశ్రామికంగా కొంత అశాంతి తలెత్తే అవకాశం ఉందని ముఖ్యమంత్రే వార్న్ చేశారు. ఇక మన బెంగళూరులో ఓటు వేయడానికి ఊర్లకు వెళ్లే వలస కార్మికులు బస్సులు దొరక్క విపరీతమైన ఛార్జీలు కడుతూ పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఇక చివరిగా కేరళలో అత్యంత వైభవంగా జరిగే త్రిస్సూర్ పూరం పండుగ గురించి మాట్లాడుకోవాలి. బాణసంచా ప్రమాదంలో 15 మంది చనిపోవడంతో అధికారులు చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. పండుగ సంబరాలను భారీగా తగ్గించేశారు. ముఖ్యంగా ఆ ఫైర్ వర్క్స్ని పూర్తిగా రద్దు చేసి కుడమట్టం అంటే గొడుగుల మార్పిడి సంప్రదాయాన్ని కూడా చాలా సింపుల్గా ముగించేశారు. ఇదంతా చూశాక మనందరం మైండ్లో మెదిలే ఒకే ఒక ప్రశ్న: సమాజం మారుతోంది, ఆధునిక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇలాంటి ఆకస్మిక విషాదాలు జరిగినప్పుడు మన ప్రాచీన సంప్రదాయాలను కాపాడుకుంటూనే ప్రజల భద్రతకు ఏమాత్రం ముప్పు లేకుండా ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ఎలా? ఇది నిజంగా మనం ఆలోచించాల్సిన విషయం. సో ఈ ప్రశ్నతో ఈనాటి మన విశ్లేషణ ముగిద్దాం. నేటి వార్తలు వెనుకున్న అసలు కథలు మీకు క్లియర్గా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.